ఓం శాంతి 30/6/2025 మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని జ్ఞానంతో శుద్ధమైన సుగంధమయమైన పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు. మీరు ముళ్లలా అవ్వకూడదు. ముళ్లను ఈ సభలోకి తీసుకురాకూడదు. ప్రశ్న: ఏ పిల్లలైతే స్మృతియాత్రలో కృషి చేస్తూ ఉంటారో వారి గుర్తులేమిటి? జవాబు: స్మృతి విషయంలో కృషి చేసే పిల్లలు చాలా సంతోషంలో ఉంటారు. బుద్ధిలో ఏమని ఉంటుందంటే, ఇప్పుడు మేం తిరిగి వెళ్తున్నాము, ఆ తర్వాత మేము సుగంధమయమైన పుష్పాల తోటలోకి వెళ్ళాలి. మీరు స్మృతియాత్ర ద్వారా సుగంధమయంగా తయారవుతారు మరియు ఇతరులను కూడా అలా తయారు చేస్తారు. ఓం శాంతి. తోట యజమాని కూడా కూర్చున్నారు, అలాగే తోటమాలులు కూడా ఉన్నారు, పుష్పాలు కూడా ఉన్నాయి. ఇది కొత్త విషయం కదా. ఎవరైనా కొత్తవారు ఒకవేళ వింటే వీరేమంటున్నారు అని అంటారు. తోట యజమాని, పుష్పాలు, ఇదంతా ఏమిటి? ఇటువంటి విషయాలనైతే శాస్త్రాల్లో ఎక్కడా వినలేదే అని అంటారు. పిల్లలైన మీకు తెలుసు. అంతేకాక మీరు ఆ తోట యజమానిని మరియు నావికుణ్ణి స్మృతి కూడా చేస్తారు. ఇక్కడి నుండి మనల్ని ఆవలి తీరానికి తీసుకువెళ్లేందుకు ఇప్పుడు వారిక్కడికి వచ్చారు. స్మృతి యాత్రలో ఉండాలి అని తండ్రి అంటారు. నేను ఎంత దూరం వెళ్తున్నాను, నా సతోప్రధాన అవస్థకు ఎంతవరకు చేరుకున్నాను అని మిమ్మల్ని మీరే చూసుకోండి. ఎంతగా సతోప్రధాన అవస్థ తయారవుతూ ఉంటుందో అంతగా ఇప్పుడు మేం తిరిగి వెళ్తున్నాము అని భావిస్తారు. నేనెంతవరకు చేరుకున్నాను? మొత్తం ఆధారమంతా స్మృతి యాత్రపై ఉంది. సంతోషం కూడా ఎక్కి ఉంటుంది. ఎవరు ఎంతగా కష్టపడుతూ ఉంటారో అంతగా వారిలో సంతోషం కలుగుతుంది. ఉదాహరణకు, పరీక్షల రోజులొచ్చినప్పుడు తాము ఎంతవరకు పాస్ అవుతారు అనేది విద్యార్థులకు అర్థమైపోతుంది కదా. ఇక్కడ కూడా అంతే. తాము ఎంతవరకు సుగంధమయమైన పుష్పాలుగా అయ్యారు, ఎంతవరకు ఇతరులను సుగంధమయమైన పుష్పాలుగా తయారు చేస్తున్నారు అనేది పిల్లలు ప్రతి ఒక్కరికి తెలుసు. ముళ్ళడవి అని అంటూ ఉంటారు కూడా. అది పుష్పాల తోట. ముసల్మాన్లు కూడా గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. అక్కడ ఒక తోట ఉందని, అక్కడికి ఎవరైతే వెళ్తారో వారికి ఖుదా పుష్పాన్ని ఇస్తారని వారు భావిస్తారు. మనసులో ఏ కామన అయితే ఉంటుందో దాన్ని పూర్తి చేస్తారు. అంతేకాని అక్కడేదో పుష్పం తీసి ఇస్తారని కాదు. ఎవరి బుద్ధిలో ఎలా ఉంటుందో అలా సాక్షాత్కారమవుతుంది. ఇక్కడ ఏదీ సాక్షాత్కారాలపై ఆధారపడి లేదు. భక్తి మార్గంలోనైతే సాక్షాత్కారాల కోసం శిరస్సు కూడా ఖండించేసుకుంటారు. మీరాకు సాక్షాత్కారం కలిగింది. ఆమె పట్ల ఎంత గౌరవం ఉంది. అది భక్తి మార్గము. భక్తి అయితే అర్ధకల్పం జరగాల్సిందే. జ్ఞానమనేదప్పుడు అసలు లేనే లేదు. వేదాలు మొదలైన వాటికి ఎంతో గౌరవం ఉంది. వేదాలనేవి మా ప్రాణం వంటివి అనంటారు. ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కొరకేనని ఇప్పుడు మీకు తెలుసు. భక్తి విస్తారము ఎంత ఎక్కువగా ఉంది. అది పెద్ద వృక్షం వంటిది. జ్ఞానం బీజము. ఇప్పుడు జ్ఞానం ద్వారా మీరు ఎంత శుద్ధంగా అవుతారు, సుగంధమయంగా అవుతారు. ఇది మీ పుష్పాల తోట. ఇక్కడెవర్నీ ముళ్ళు అనరు, ఎందుకంటే ఇక్కడెవరూ వికారాల్లోకి వెళ్లరు. కావున ఈ పుష్పాల తోటలో ముళ్ళు ఒక్కరు కూడా లేరు అని అంటారు. ముళ్ళు కలియుగంలో ఉంటాయి. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగం. ఇందులోకి ముళ్ళెక్కడి నుండి వచ్చాయి? ఒకవేళ ఎవరైనా ముళ్ళు కూర్చుని ఉంటే వారు తమను తామే నష్టపరుచుకుంటారు. ఎందుకంటే ఇది ఇంద్రప్రస్థం కదా. ఇందులో జ్ఞానదేవ కన్యలు కూర్చుని ఉన్నారు. వీరు జ్ఞాననాట్యం చేసే దేవకన్యలు. ముఖ్యమైన వారికి
పుష్యరాగము, నీలమణి మొదలైన పేర్లు పెట్టడం జరిగింది. వారే తర్వాత నవరత్నాలుగా గాయనం చేయబడతారు. కాని వారు ఎవరు అనేది ఎవరికీ తెలీదు. తండ్రి కేవలం నన్ను స్మృతి చేయండి అని అంటారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు జ్ఞానం ఉంది. 84 జన్మల చక్రం కూడా ఇప్పుడు బుద్ధిలో ఉంది. శాస్త్రాల్లో అయితే 84 లక్షల జన్మలు అని అనేశారు. మధురాతి మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇది ఎంత సహజం. పిల్లల పట్ల భగవాన్ వాచ ఏమిటంటే నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు సుగంధమయమైన పుష్పాలుగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ముళ్లలా అవ్వకండి. ఇక్కడ అందరూ మధురాతి మధురమైన పుష్పాలే, ముళ్ళు లేరు. అయితే మాయా తుఫాన్లైతే వస్తాయి. మాయ ఎంత కఠినమైనదంటే అది వెంటనే చిక్కుకునేలా చేస్తుంది. ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. మేమిలా చేసేమేమిటి, మేం చేసుకున్న సంపాదన అంతా అంతమైపోయిందే అని. ఇది పుష్పాల తోట. పుష్పాల తోటలో మంచి మంచి పుష్పాలు కూడా ఉంటాయి. ఈ పుష్పాల తోటలో కూడా కొందరు ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలుగా అవుతూ ఉంటారు. ఉదాహరణకు మొఘల్ గార్డెన్లో మంచి మంచి పుష్పాలు ఉంటాయి. వాటిని చూసేందుకు అందరూ వెళ్తారు. ఇక్కడ మీ వద్దకు చూసేందుకు ఎవరూ రారు. మీరు ముళ్లకు మీ ముఖాన్నేం చూపిస్తారు? మురికి పట్టిన వస్త్రాలను ఉతుకుతారు అనే గాయనం కూడా ఉంది. బాబాకు జప్ సాహెబ్, సుఖమణి మొదలైన గ్రంథాలన్నీ గుర్తుండేవి. అఖండ పఠనం కూడా చేసేవారు. 8 సంవత్సరాల వయసులోనే వారు తలకు తలపాగాలా కట్టుకునేవారు. ఉండడమే మందిరంలోనే ఉండేవారు. మందిరం యొక్క బాధ్యతంతా నాపైనుండేది. మురికి పట్టిన వస్త్రాలను ఉతకడం అంటే అర్థమేమిటో ఇప్పుడు అర్థమవుతుంది. మహిమంతా బాబాదే. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మంచి మంచి పుష్పాలను తీసుకురండి అని పిల్లలతో అంటారు కూడా. ఎవరైతే మంచి మంచి పుష్పాలను తీసుకొస్తారో వారు మంచి పుష్పాలుగా లెక్కింపబడతారు. మేము శ్రీ లక్ష్మీనారాయణల వలె అవుతాము అని అందరూ అంటారు. అనగా గులాబీ పుష్పాలుగా అయినట్లే కదా. తండ్రి అంటారు, అచ్చా, మరి పిల్లలైన మీ నోటిలో గులాబీ. ఇప్పుడు పురుషార్థం చేసి సదా గులాబీగా అవ్వండి. చాలా సుగంధాన్ని ఇచ్చే ఒక రకం దేశీ గులాబీని సదా గులాబీ అంటారు. లెక్కలేనంతమంది పిల్లలున్నారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతున్నారు. అక్కడ ఉండేదే కేవలం రాజు, రాణి మరియు ప్రజలు. సత్యుగంలో మంత్రి ఉండనే ఉండరు. ఎందుకంటే రాజులోనే అంతటి శక్తి ఉంటుంది. మంత్రులు మొదలైన వారి నుండి సలహాలు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. లేదంటే సలహా ఇచ్చేవారు పెద్దవారైపోతారు. అక్కడ భగవాన్ భగవతీలకు సలహాల యొక్క అవసరం ఉండదు. ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడే మంత్రులు మొదలైన వారు ఉంటారు. ఇది భారత్ యొక్క విషయమే. ఇలా రాజులు రాజులకు తలవంచి నమస్కరించే ఖండము ఇంకేదీ లేదు. జ్ఞాన మార్గంలో పూజ్యులుగా, అజ్ఞాన మార్గంలో పూజారులుగా ఉంటారని ఇక్కడే చూపించడం జరుగుతుంది. వారు ద్వికిరీటధారులు, వీరు ఏకకిరీటధారులు. భారత్ వంటి పవిత్రమైన ఖండం ఇంకేదీ లేదు. పారడైజ్గా, బహిష్తుగా ఉండేది. మీరు దానికోసమే చదువుతున్నారు. ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారవ్వాలి. తోట యజమాని వచ్చారు. తోటమాలులు కూడా ఉన్నారు. తోటమాలులు నంబరువారుగా ఉంటారు. ఇది పుష్పాల తోట అని, ఇందులో ముళ్ళు లేవని, ముళ్ళు దుఃఖాన్ని ఇస్తాయని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. తండ్రి అయితే ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. వారు దుఃఖహర్త, సుఖకర్త. బాబా ఎంత మధురమైన వారు. పిల్లలైన మీకు తండ్రిపై ప్రేమ ఉంది,
తండ్రి కూడా పిల్లలను ప్రేమిస్తారు కదా. ఇది చదువు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ప్రాక్టికల్గా చదివిస్తాను. ఇతను కూడా చదువుతారు. చదువుకుని చదివించినట్లయితే ఇతరులు కూడా ముళ్ల నుండి పుష్పాలుగా అవుతారు. భారత్ మహాదానిగా గానం చేయబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీరు మహాదానులుగా అవుతారు. మీరు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేస్తారు. ఆత్మే రూప్ మరియు బసంత్, యోగ స్వరూపము మరియు జ్ఞానస్వరూపము అని బాబా అర్థం చేయించారు. అలాగే బాబా కూడా రూప్ బసంత్. వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు. వారు అథారిటీ కదా. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. అందుకే మొత్తం సముద్రం అంతటినీ సిరాగా మార్చినా అది తరగదు అన్న గాయనముంది. అలాగే మళ్ళీ ఒక్క క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనం కూడా ఉంది. మీ వద్ద శాస్త్రాలు మొదలైనవేవీ లేవు. అక్కడ పండితులు మొదలైన వారెవరి వద్దకైనా వెళ్తే, ఈ పండితుడు ఎంతో చదివినవారు, ఇతను అథారిటీ, ఇతను వేదశాస్త్రాలు మొదలైన వాటన్నింటినీ కంఠస్థం చేశారు అని భావిస్తారు. వారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు. అప్పుడు బాల్యం నుండి వాటిని అధ్యయనం చేస్తారు. మీరు సంస్కారాలు తీసుకువెళ్లరు, మీరు చదువు యొక్క రిజల్ట్ తీసుకువెళ్తారు. మీ చదువు పూర్తయినట్లయితే ఇక రిజల్ట్ వెలువడుతుంది మరియు ఆ పదవిని పొందుతారు. ఎవరికైనా వినిపించేందుకు జ్ఞానాన్నేమీ తీసుకువెళ్లరు. ఇక్కడైతే మీది చదువు, దీని ప్రారబ్ధం కొత్త ప్రపంచంలో లభించనున్నది. మాయ కూడా తక్కువ శక్తివంతమైనదేమీ కాదని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. మాయకు దుర్గతిలోకి తీసుకువెళ్లే శక్తి ఉంది. కాని మాయకు మహిమనైతే చేయరు కదా. అదైతే దుఃఖమునివ్వడంలో శక్తివంతమైనది కదా. తండ్రి సుఖమునివ్వడంలో శక్తివంతులు. అందుకే వారికి గాయనముంది. ఇది కూడా డ్రామాగా తయారు చేయబడి ఉంది. మీరు సుఖాన్ని పొందుతారు, అలాగే దుఃఖాన్ని కూడా పొందుతారు. గెలుపు మరియు ఓటములు ఎవరివి అనే దాని గురించి కూడా మీకు తెలిసుండాలి కదా. తండ్రి కూడా భారత్లోకే వస్తారు. జయంతి కూడా భారత్లోనే జరుపుకోబడుతుంది. శివ్ బాబా ఎప్పుడొచ్చారు, వారొచ్చి ఏం చేశారు అనేది ఎవ్వరికీ తెలియదు. నామరూపాల్నే మాయం చేసేశారు. చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుని పేరు పెట్టేశారు. వాస్తవానికి అతి ప్రియమైన తండ్రి మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. వారు నిరాకారుడైతే వీరు సాకారుడు. శ్రీకృష్ణుణ్ణి సర్వగుణ సంపన్నుడు అని మహిమ చేస్తారు. శివ్బాబాను ఇలా మహిమ చెయ్యరు. ఎవరిలోనైతే గుణాలు ఉంటాయో వారిలో అవగుణాలు కూడా ఉంటాయి. అందుకే తండ్రి మహిమే వేరు. తండ్రిని అకాలమూర్తి అని కూడా అంటారు కదా. మనం కూడా అకాలమూర్తులమే. ఆత్మను మృత్యు కబళించలేదు. అకాలమూర్తి అయిన ఆత్మకు ఇది సింహాసనము. మన బాబా కూడా అకాలమూర్తియే. మృత్యువు శరీరాన్నే కబళిస్తుంది. ఇక్కడకు అకాలమూర్తిని పిలుస్తారు. సత్యుగంలో వారిని పిలవరు. ఎందుకంటే అక్కడ అంతా సుఖమే సుఖముంది. అందుకే దుఃఖంలో అందరూ స్మరిస్తారు, కానీ సుఖంలో ఎవ్వరూ స్మరించరు అని గానం కూడా చేస్తారు. ఇప్పుడు రావణ రాజ్యంలో ఎంత దుఃఖముంది. తండ్రి అయితే స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఇక తర్వాత అక్కడ అర్ధకల్పం ఎవరూ పిలవనే పిలవరు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలను అలంకరించి వారికి వారసత్వాన్నిచ్చి తాను స్వయం వానప్రస్థావస్థలోకి వెళ్తారో ఇది అంతే. తండ్రి పిల్లలకు సర్వస్వాన్ని ఇచ్చి, ఇప్పుడు నేను సత్సంగంలోకి ఇక వెళ్తున్నాను, తినేందుకు ఏదైనా పంపిస్తూ ఉండు అని అంటారు. ఈ తండ్రి అయితే అలా అనరు కదా. వీరంటారు, మధురాతి మధురమైన పిల్లలు,
నేను మీకు విశ్వరాజ్యాధికారాన్నిచ్చి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. తినేందుకేమైనా పంపించండి అని నేననను. తండ్రిని సంభాళించడం లౌకిక పిల్లల బాధ్యత. లేదంటే వారెలా తింటారు? ఈ తండ్రి అయితే నేను నిష్కామ సేవాధారిని అంటారు. మనుషులెవ్వరూ నిష్కాములుగా ఉండరు. లేదంటే ఆకలితో చనిపోతారు. నేనైతే అలా ఆకలితో చనిపోను. నేను అభోక్తను. పిల్లలైన మీకు విశ్వరాజ్యాధికారాన్నిచ్చి నేను వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత నా పాత్ర పూర్తయిపోతుంది. తర్వాత భక్తి మార్గంలో ప్రారంభమవుతుంది. ఇది అనాది డ్రామాగా రచింపబడి ఉంది. ఈ రహస్యాన్ని తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. వాస్తవానికి మీ పాత్ర అందరికన్నా ఎక్కువ. అందుకే బహుమానం కూడా మీకు లభించాలి. నేను విశ్రాంతి తీసుకుంటాను. మీరు బ్రహ్మాండానికి కూడా అధిపతులుగా మరియు విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఈ డ్రామా రహస్యం గురించి కూడా మీకు తెలుసు. మీరు జ్ఞాన పుష్పాలు. ఇలా ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు రాత్రిలో ఉన్నారు, మీరు పగలులోకి వెళ్తారు. ఈ రోజుల్లో వన మహోత్సవాలు ఎలా చేస్తూ ఉన్నారో చూడండి. ఇప్పుడు భగవంతుడు మనుషుల వన మహోత్సవాన్ని జరుపుతున్నారు. తండ్రి ఎటువంటి అద్భుతాన్ని చేస్తున్నారో చూడండి. వారు మనుషులను దేవతలుగా, నిరుపేదలను రాజులుగా చేస్తారు. ఇప్పుడు అనంతమైన తండ్రితో మీరు ఒప్పందం కుదుర్చుకునేందుకు వచ్చారు. బాబా, మమ్మల్ని నిరుపేదల నుండి రాజులుగా చేయండి అని మీరంటారు. శివ్ బాబా అంటారు, ఇతను చాలా మంచి కస్టమర్. వారిని మీరు దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు కూడా. ఇటువంటి దానం ఇంకేదీ ఉండదు. వారు సుఖాన్ని ఇచ్చేవారు. తండ్రి అంటారు, భక్తి మార్గంలో కూడా నేను మీకిస్తాను. సాక్షాత్కారాలు మొదలైనవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. నేనేమేం చేస్తాను అనేది ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మున్ముందు ఇంకా అర్థం చేయిస్తూ ఉంటారు. చివరికి అంతిమంలో మీరు నంబర్వారుగా కర్మాతీత అవస్థకు చేరుకుంటారు. ఇవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. అయినా కూడా తండ్రిని స్మృతి చేయండి అని పురుషార్థం చేయించడం జరుగుతుంది. తప్పకుండా ఈ మహాభారత యుద్ధం కూడా ఉంటుంది. అందరూ అంతమైపోతారు. కేవలం భారతవాసులే మిగులుతారు. ఆ తర్వాత మీరు విశ్వంపై రాజ్యం చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివించడానికి వచ్చారు. వారే జ్ఞానసాగరుడు. ఇది కూడా ఆటే. ఇందులో తికమకపడే విషయమే లేదు. మాయ తుఫానుల్లోకి తీసుకొస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాటిని చూసి భయపడకండి. చాలా అశుద్ధమైన సంకల్పాలు వస్తాయి. అది కూడా ఎప్పుడైతే తండ్రి దత్తత తీసుకుంటారో అప్పుడే వస్తాయి. ఎప్పటి వరకైతే తండ్రి దత్తత తీసుకోరో అప్పటి వరకు మాయ అంతగా పోట్లాడదు. తండ్రి దత్తత తీసుకున్న తర్వాతే తుఫాన్లు వస్తాయి. అందుకే తండ్రి అంటారు, దత్తత తీసుకునే ముందు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బలహీనంగా ఉంటే ఇక ప్రజల్లోకి వచ్చేస్తారు. రాజ్య పదవిని పొందడమైతే మంచిదే కదా, లేకపోతే దాసదాసీలుగా అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన అవుతోంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రూపు బసంత్గా యోగస్వరూపులుగా జ్ఞానస్వరూపులుగా అయి అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఏ చదువునైతే చదువుతారో
దాన్ని ఇతరులకు కూడా చదివించాలి. రెండవ పాయింట్, ఏ విషయంలోనూ తికమక పడకూడదు మరియు భయపడకూడదు. స్వయాన్ని సంభాళించుకోవాలి. తమను తాము ప్రశ్నించుకోవాలి, నేను ఏ రకమైన పుష్పాన్ని? నాలో ఎటువంటి దుర్గంధమైతే లేదు కదా? వరదానము: దృఢ సంకల్పం ద్వారా బలహీనతల రూపే కలియుగి పర్వతాన్ని సమాప్తం చేసే సమర్థి స్వరూప భవ. నిరాశకు లోనవ్వటం, ఏ సంస్కారానికైనా లేక పరిస్థితికైనా వశీభూతం అవ్వటం, వ్యక్తి లేక వైభవాల వైపుకు ఆకర్షితులవ్వటం, ఈ అన్ని బలహీనతలు అనే కలియుగి పర్వతమును దృఢ సంకల్పమనే చేతివేలుతో సదాకాలం కొరకు సమాప్తం చేయండి. అనగా విజయులుగా అవ్వండి. విజయం మా మెడలోని హారము. సదా ఈ స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వండి. ఇదే స్నేహానికి రిటర్న్ ఇవ్వటము. సాకార తండ్రి ఏ విధంగా స్థితిలో స్తంభంగా అయి చూపించారో అలా ఫాలో ఫాదర్ చేసి సర్వగుణాల స్తంభంగా అవ్వండి. స్లోగన్: సాధనాలు సేవల కోసం ఉన్నాయి, అంతేకాని విశ్రాంతి ప్రియులుగా అయ్యేందుకు కాదు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ విధంగా యాటమ్ బాంబును ఒక్క స్థానంలో వదిలితే నలువైపులా దాని అంశాలు వ్యాపిస్తాయో అలా అది యాటమ్ బాంబ్ మరియు ఇది ఆత్మిక బాంబ్. దీని ప్రభావం అనేకాత్మలను ఆకర్షితం చేస్తుంది మరియు సహజంగానే ప్రజల వృద్ధి జరుగుతుంది. అందుకే సంఘటిత రూపంలో ఆత్మిక స్వరూపపు అభ్యాసాన్ని పెంచండి. స్మృతి స్వరూపులుగా అవ్వండి. అప్పుడు వాయుమండలం శక్తిశాలిగా అవుతుంది. అచ్చా. ఓం శాంతి.